తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామ్యుల్ బ్రాహ్మణుల పట్ల చేసిన వ్యాఖ్యలపై మనతో మాట్లాడడానికి పెద్దపల్లి మాజీ ఎంపీ వెంకటేష్ నేత ఉన్నారు. అలా చెప్పండి, నిన్న మందుల సామ్యుల్ కూడా బ్రాహ్మణుల పట్ల కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశారు. అంటే స్టేజ్ మీద ఉండి బ్రాహ్మణులు ఏం మాట్లాడుతున్నారు అనేది కూడా ఆ మాత్రం అర్థం తెలియకుండా ఆయన ఎమ్మెల్యే అండి అనుకోవచ్చా? అంటే ఇప్పుడు ఎట్లయిపోయిందంటే దురదృష్టవశాత్తు అనకూడదు, కానీ రాజకీయాల్లో ఒక క్యారెక్టరు, క్వాలిఫికేషను, కాండక్టు, కెపాసిటీ ఉన్నటువంటి వ్యక్తులు చాలా అరుదుగా కనిపిస్తారు. అలా అని చెప్పేసేసి ఇలాంటి చదువు లేని, జ్ఞానం లేని దద్దమ్మలు చాలా తక్కువ ఉంటారు. అక్కడక్కడ మాత్రమే చూస్తాం. అందరు కూడా వాళ్ళ వాళ్ళ అనుభవంతో, వాళ్ళ ఆలోచన ధోరణితో సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల పట్ల, అన్ని మతాల పట్ల, అన్ని కులాల పట్ల వాళ్ళ యొక్క సోదర భావాన్ని చూపుతూ ప్రేమతో ఉంటారు. సో ఈ క్రమంలో మందుల సామేల్ అనేటటువంటి వ్యక్తి ఒక అజ్ఞానిగా, ఒక దళిత ద్రోహిగా, రేవంత్ రెడ్డి గారి ఇచ్చినటువంటి స్క్రిప్టుని, మహేష్ కుమార్ గౌడ్ గారు ఇచ్చినటువంటి దర్శకత్వాన్ని ఫాలో అయ్యి ఒక బానిసలాగా, ఒక అజ్ఞానిలాగా, ఒక మూర్ఖుడిలాగా దళిత సమాజం, మొత్తం సమాజంతో పాటు దళిత సమాజం కూడా ఆయనను ఉమ్మేసేటట్టు ఆ పదజాలం ఉంది. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కాబట్టి మందుల సామేల్ కాదు దీనికి సమాధానం చెప్పాల్సింది, మందుల సామేల్ కాదు క్షమాపణ చెప్పాల్సింది. కాంగ్రెస్ పార్టీ మహేష్ కుమార్ గౌడ్ గారికి క్షమాపణ చెప్పాలి, రేవంత్ రెడ్డి గారికి క్షమాపణ చెప్పాలి. కాబట్టి ఇలాంటి అన్క్వాలిఫైడ్ ఫెలోస్ ఉంటారు. ఆ అన్క్వాలిఫైడ్ ఫెలోస్ని ఏ రకంగా భారతీయ జనతా పార్టీ హిందూ ధర్మాన్ని కాపాడుకోవాలి, ఇలాంటి విమర్శలను, తప్పుడు ప్రచారాలను, నీతి లేని వ్యాఖ్యలను ఏ రకంగా తిప్పికొట్టాలో భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. అంటే అదే స్టేజ్ పైన సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు, పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఉండు, మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా, కానీ ఎవరు కూడా ఇప్పటివరకు కూడా దాని పట్ల స్పందించలేదు కనీసం. అంటే ఒక హిందువుల పట్ల కాంగ్రెస్ పార్టీకి ఉన్న నీతి ఇది అనుకోవచ్చు. అంటే దీంట్లో ఎట్లుంటుందంటే తమ్ముడు, అవినీతిపరుడు, అత్యంత అవినీతిపరుడు, మరీ అత్యంత అవినీతిపరుడు, గుడ్, బెటర్, బెస్ట్ అనేటటువంటిది ఉంటుంది కదా. ఈ కాంగ్రెస్ పార్టీ యొక్క నైజమే అది. ఇప్పుడు నిజంగా రేవంత్ రెడ్డి యొక్క డైరెక్షన్ లేకపోతే, మహేష్ కుమార్ గౌడ్ యొక్క డైరెక్షన్ లేకపోతే, ఆయన మాట్లాడిన మరొక క్షణమే ఐదర్ రేవంత్ రెడ్డి కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ బేషరతుగా క్షమాపణ చెప్పి ఉండాల్సింది. వాళ్ళు కూడా గదే అవినీతి పరులు. వాళ్ళ ఏమైనా క్యారెక్టర్ గొప్పగా ఉందా? రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి హామీలను ఏ రకంగా తుంగలో దొక్కిండో ప్రజలందరూ చూస్తున్నారు. మరి మహేష్ కుమార్ గౌడ్ గారికి మరి మంత్రి పదవి కావాలన్నా, ఇంకోటి కావాలన్నా ఇప్పుడు ఏం మాట్లాడినా అది తిరిగి కొడుతుంది అనేటటువంటి భయం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ స్థాపించిన దగ్గర నుండి 1885 నుండి 2026 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ యొక్క చరిత్రను ఒకసారి చదివినట్లయితే అబద్ధాలు చెప్పి, దుష్ప్రచారం చేసి, గొడవలు సృష్టించి, హిందూ ముస్లింలను డివైడ్ చేసి, క్రిస్టియన్ దళితులను డివైడ్ చేసి, దళితుల్లో గ్రూపులు పెట్టించి అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. సేమ్ ఇక్కడ కూడా అదే జరిగింది కదా. రేవంత్ రెడ్డి దీంట్లో, అంటే కాంగ్రెస్ నాయకులు ఇలాంటి ప్రణాళికలు వేయడంలో, నీతి తప్పడంలో, విలువలేని రాజకీయాలు చేయడంలో దిట్ట. కాబట్టి సప్పట్లు కొడతారు. సిగ్గుండాలి రేవంత్ రెడ్డి గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి. చదువుకుంటారా, గడ్డి తినరా, మనుషులా, పశువులా? ఎట్లా కనబడుతుండ్రు? బ్రాహ్మిన్లు అంటే బ్రాహ్మిన్స్ గురించి నేను మాట్లాడట్లేదు. జ్ఞానం ఉన్నోళ్ళు ఎవరైనా బ్రాహ్మిన్లే, మంచి చేయాలనే ఆలోచన ఉన్నోళ్ళు ఎవరైనా బ్రాహ్మిన్లే. కాబట్టి అక్కడ హిందూ సమాజాన్ని కించపరిచిండు, ఒక బ్రాహ్మిన్ వర్గాన్ని కాదు. హిందూ సమాజంలో, ఆ హిందూ సమాజంలో దళితులు ఉండొచ్చు, బీసీలు ఉండొచ్చు, ఓసీలు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు. కాబట్టి దేశం మీద, ధర్మం మీద వీళ్ళకి గుండెల్లో నుండి ప్రేమ లేదు. ఆ రోజు 1885 నుండి కూడా అదే మనకు. కాబట్టి వీళ్ళు హిందూ వ్యతిరేకులు. రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ హిందూ ద్రోహులు, హిందూ వ్యతిరేకులు. అంటే డైవర్ట్ పాలిటిక్స్లో భాగంగానే ఇట్లాంటి వ్యాఖ్యలు చేయించారు అనుకోవచ్చు. డైవర్ట్ కాదు, వాళ్ళు అంటే ప్రజాక్షేత్రంలో రానున్నటువంటి కాలంలో మాకు ప్రజల పాపం తగిలింది, కాంగ్రెస్ పార్టీ గెలిచేటటువంటి పరిస్థితుల్లో లేము, కాబట్టి రానున్నటువంటి కాలంలో ఈ వాతావరణాన్ని చూస్తూ ఉంటే భారతీయ జనతా పార్టీ పట్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతూ ఉంది.
మోడీ గారి పట్ల విశ్వాసం పెరుగుతూ ఉంది. అంతర్జాతీయ పటంలో భారతదేశానికి ఒక ప్రతిష్టని విలువను తీసుకొచ్చినటువంటి వ్యక్తి మోడీ గారు. స్కాములు లేవు కాంగ్రెస్ పార్టీలో ఉన్నట్టు, ఓన్లీ స్కీమ్లే ఉన్నాయి. ప్రజలు ఆదరిస్తున్నారు కాబట్టి రానున్న కాలంలో మేము ఎదుర్కోలేము, కాబట్టి ఇప్పటి నుండే మేము డివైజన్ పాలిటిక్స్ చేయాలి అనేటటువంటి ఉద్దేశంతో ఇలాంటి చిల్లర బానిస దళిత ద్రోహులతోటి రేవంత్ రెడ్డి, మహేష్ కుమార్ గౌడ్ ఆడిస్తున్నటువంటి నాటకం. అంటే నిన్న ప్రెస్ మీట్ పెట్టి కూడా నీకు క్షమాపణలు చెప్తున్నాను, నేను దళితుడిని కూడా చెప్తున్నారు. మీరేమో అతను దళితుడు కాదు అని అంటున్నారు. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి. అంటే దళితుడైతే ఇష్టం ఉన్నట్టు మాట్లాడొచ్చా? నీకు దళిత కార్డు ఉందని చెప్పేసేసి నేను రాజ్యాంగ వ్యతిరేకంగా మాట్లాడతా, ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతా, నేను ఎవరినైనా ఏం చేస్తా అంటే, నీకు నిజంగా సిగ్గు, శరం, మానం ఉంటే ఆ దళితునని చెప్పుకోకు. నువ్వు ఇప్పుడేదో రక్షణ కవచంలాగా తప్పు చేసిండు, డ్యామేజ్ జరుగుతుంది, అందరు ఇంకా కొంతమంది దళితులు చెప్పులతోటి కొట్టేటటువంటి పరిస్థితి వస్తుందని ఏం చేస్తుండు? ఇప్పుడు దళితులే ఉమ్మేస్తున్నారు కదా, తుంగతుర్తి నియోజకవర్గంలో ఉన్నటువంటి దళితులే ఉమ్మేస్తున్నారు నువ్వు మాట్లాడినటువంటి పదజాలము, నువ్వు మాట్లాడినటువంటి మాటలు. ఇంకా మళ్ళీ నేను దళితుడిని అంటే ఎట్లా? కాబట్టి ఏం చేయాలి? ఇప్పుడు కొడతారు కాబట్టి కాపాడుకోవాలంటే ఆ కార్డు తీసుకురావాలి. నేను ఇప్పుడు గుర్తొచ్చిందా? ఆ మాటలు మాట్లాడేటప్పుడు సిగ్గు లేదు? అప్పుడు దళితుని కాదా? ఎట్లుండాలి దళితుని అంటే? నువ్వు కూడా ఒక ఉన్నతమైనటువంటి ఆలోచన విధానంతో ఉన్నతమైనటువంటి భాషను వాడు, సమాజం నిన్ను గౌరవిస్తుంది. అంతేగాని ఈ చిల్లర మాటలు, ఈ చిల్లర కథలు, జోకరు, బేసికల్గా జోకరు, బ్రోకరు. ఏం చెప్పిన కదా, ఇటు సీఎం రేవంత్ రెడ్డి అడ్డిమారి గుడ్డి దెబ్బలో ఈ తెలంగాణ రాష్ట్రం ఏం పాపం చేసిందో. అడ్డిమారి గుడ్డి దెబ్బలో సీఎం రేవంత్ రెడ్డి అయిండు, సీఎం అయిండు. ఇగో ఇట్లాంటి దళిత ద్రోహులు, క్యారెక్టర్ లేని ఫెలోస్, తెలివి లేని దద్దమ్మలు, అజ్ఞానులు ఎమ్మెల్యేలు అవుతారు. ఏం చేస్తాం? సావు అనుభవించాలి మరి. కాబట్టి రానున్న కాలంలో ప్రజలు గమనిస్తూ ఉన్నారు. క్యారెక్టర్ ఉన్న, క్వాలిఫికేషన్ ఉన్నటువంటి మంచి నాయకులను ఎన్నుకోవాలి. అప్పుడే ఈ రాష్ట్రంలో మన భారతీయ జనతా పార్టీ కలలు కన్నటువంటి సర్వే జన సుఖినోభవంతు, సర్వే జన సుఖినోభవంతు అనేటటువంటి నిదానం అమల్లోకి వస్తుంది. మంచి రోజులు వస్తాయి. మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి అతను దళితుడు కాదు అని అన్నట్టు? ఇంకా ప్రూఫ్స్ ఏంది? ఇప్పుడు నువ్వు చట్టం చదువు, రూల్ పొజిషన్ చదువు. ఆయన చర్చిలో మ్యారేజ్ చేసుకున్నాడంట, రైట్? మరి దళితుడు చర్చిలో మ్యారేజ్ చేసుకుంటే క్రిస్టియన్ కదా, క్రిస్టియన్గా కన్వర్ట్ అయితే ఏ సర్టిఫికేట్ వస్తుంది? మరి ఏ సర్టిఫికేట్ ఉండాలి? ఏ సర్టిఫికేట్తో పోటీ చేసిండు? అయ్యో, ఒక 2వ తరగతి, ఒక 5వ తరగతి పిల్లగాడు కూడా చెప్తాడు కదా. కాబట్టి ఆ దిశగా ఖచ్చితంగా ఇంకా ప్రాథమిక సమాచారం వచ్చింది. మిగతా సమాచారం కోసం పార్టీగా దళిత సమాజం వర్గంలో ఉన్నటువంటి వాళ్ళే, ఇప్పుడు దళితుల్లో కూడా హిందువులు ఉన్నారు, మెజారిటీ హిందువులు ఉన్నారు, వాళ్ళే కొడతారు, వాళ్ళే కేసులు వేస్తారు. మన వరకు రావాల్సిన అవసరం కూడా లేదు. ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసే అవకాశం ఉంది? అన్నీ చేస్తాం, ఎందుకు వదులుతాం? ఒక్కసారి మా ధర్మాన్ని కించపరిచినప్పుడు ఊరుకుంటామా? అన్ని రకాలుగా రాజకీయ పరంగా, న్యాయపరంగా, రాజ్యాంగ పరంగా ఏ రకంగా ఎన్ని చేయాలో అన్ని పార్టీతో చర్చించి ఖచ్చితంగా చేస్తాం. ఎందుకు వదులుతాం? ఇలాంటి దుర్మార్గులు, దేశద్రోహులని, దళిత ద్రోహులని వదిలితే సమాజంలో విషాన్ని సృష్టించి శాంతి భద్రతలను దెబ్బతీసేటటువంటి పనులు చేస్తారు. వదిలే సమస్య లేదు, డిస్క్వాలిఫై చేపిస్తాం. మందుల సామిల్ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు హిందువుల పట్ల వ్యతిరేకంగా మాట్లాడితే దళితులకు కూడా వ్యతిరేకంగా మాట్లాడాడు. అట్లాగే ఎప్పుడైతే విమర్శలు వచ్చినాయో అప్పుడే నేను దళితుని అంటున్నాను, ఇప్పటివరకు కూడా అతను దళిత కార్డు ఎందుకు వాడలేదని చెప్తున్నా. అట్లాగే అతను ఇచ్చిన అఫిడవిట్ పైన కూడా మేము ఎలక్షన్ కమిషన్కి అయితే ఫిర్యాదు చేస్తామని, అతను దళితుడు కాదు అనే ఆధారాలన్నీ మా దగ్గర ఉన్నాయి. త్వరలోనే ఎలక్షన్ కమిషన్ కూడా మేము కంప్లైంట్ చేస్తామని చెప్పేసి బీజేపీ మాజీ ఎమ్మెల్యే వెంకటేష్ నేత చెప్తున్నారు. కెమెరామెన్ కిరణ్తో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, హైదరాబాద్.